డేటాబేస్ కనెక్ట్ చేసుకున్నాడు. ఓకే, ఓకే. నెక్స్ట్ స్కేల్ ఓపెన్ చేసుకున్నాను. స్కేల్ ఓపెన్, ఇక్కడ డేటాబేస్ ఉందా? డేటాబేస్ క్రియేట్, డేటాబేస్ ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ డేటాబేస్ నేమ్ ఏదైతే ఇచ్చినామో అదే ఆ నేమ్తో అదే. క్రియేట్ చేస్తాం. ఓకే. క్రియేట్ అయింది. నెక్స్ట్ మనం ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలంటే టేబుల్స్ ఉండాలి కదా. టేబుల్స్ వచ్చేసి మోడల్స్లో రాస్తాం. ఇక్కడ క్లాస్ రాసుకుంటాం. ఓకే. ఏదో ఒకటి కాంటాక్ట్ పేజ్ ఇస్తాం ఒకసారి ఫస్ట్. ఇది టేబుల్ నేమ్. ఓకే, కాంటాక్ట్ ఉన్నది. యా, ఓకే. ఇందులో ఫీల్డ్స్ మనం ఏమేమి ఇవ్వాలని మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఈమెయిల్. ఓకే, ఒక మోడల్స్ ఇలా రాసుకుంటాము. ఓకే. ఇక్కడ కాంటాక్ట్ టేబుల్ నేమ్ వచ్చేసి చూపిస్తాం. క్లాస్ ఇక్కడ ఉన్న క్లాస్ మీటా అని ఈ 2 లైన్స్. ఈ 2 లైన్స్ మనకి ఇది డేటాబేస్లో టేబుల్ నేమ్ అంటే ఏమని సేవ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ రాస్తాం. ఈ 2 లైన్స్ రాయకపోతే ఇప్పుడు యాప్ నేమ్ _ ఈ నేమ్ వస్తుంది. ఓకే. డేటాబేస్లో పర్టికులర్గా నాకు ఈ నేమ్ రావాలంటే ఈ 2 లైన్స్ రాసుకుంటాను. ఇక్కడ ఏదైతే ఇస్తామో అదే నేమ్తో సేవ్ అవుతుంది టేబుల్ నేమ్. ఓకే. దెన్ నెక్స్ట్ యాప్లో forms.py అని చెప్పేసి పైథాన్ ఫైల్ తీసుకుంటాం ఒకటి.
మోడల్స్ నుంచి కాంటాక్ట్ ఇక్కడ నేమ్ ఉంది. మోడల్ నుంచి టేబుల్ నేమ్ ఇక్కడ తెచ్చుకుంటున్నాం ఫామ్స్. ఓకే, ఓకే. ఓకే. ఈ ఫామ్స్లో ఏంటంటే మనం అంటే ఏ ఫీల్డ్స్ రిక్వైర్డ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏవేవైతే రిక్వైర్డ్. ఇప్పుడు నువ్వు ఒకవేళ సబ్జెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఈ 3 ఒకటి ఫిల్ చేస్తే చాలు అంటే వినిపిస్తుందా? హలో, బ్రేక్ ఇన్ వాయిస్. హలో. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు ఇక్కడ 4 ఫీల్డ్స్ ఉన్నాయా? అవును. నేము, ఈమెయిల్, సబ్జెక్ట్, మెసేజ్. సబ్జెక్ట్, మెసేజ్. ఈ 4 ఫీల్డ్స్ కంపల్సరీ ఇవ్వాలి. రిక్వైర్డ్ అయితే ఈ ఫామ్స్ లో రాసుకుంటాం. అంటే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏవేవైతే కంపల్సరీ ఇవ్వాలి అనేసి. అంటే అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మనకి నేమ్, ఈమెయిల్, సబ్జెక్ట్, మెసేజ్ ఉందా? ఇప్పుడు ఆ, మనం ఈ 4 ఫీల్డ్స్ మనం మాన్యువల్ గా టైప్ చేస్తాం. టైప్ చేస్తే అది సబ్మిట్ చేసిన తర్వాత డేటాబేస్ లో సేవ్ అవుతుంది. ఓకే. దీంట్లో ఏ ఒక్క అంటే ఫామ్స్ లో ఏమని రాస్తామంటే రిక్వైర్డ్ ఫీల్డ్స్ రాసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ దీంట్లో సబ్జెక్ట్ నీ ఇష్టం, అది ఇవ్వరు. అలాంటప్పుడు సబ్జెక్ట్ అనే ఫీల్డ్ ఓకే. ఇవ్వలేదు అనుకో, అది రిక్వైర్డ్ కాదు. అది ఇవ్వకపోయినా సేవ్ అవుతుంది. ఒకవేళ రిక్వైర్డ్ లో ఆల్ అని ఓకే. పెట్టేసినాం ఓకే. అనుకో, ప్రతి ఫీల్డ్ కంపల్సరీ ఇవ్వాలి. లేదంటే అది డేటాబేస్ లో సేవ్ అవ్వదు. ఓకే. అది ఇక్కడ రాసుకుంటాం ఫామ్స్ లో క్లాస్ కాంటాక్ట్ ఫామ్ ఫామ్స్ డాట్ మోడల్ ఫామ్. మోడల్ ఈక్వల్ టు ఇక్కడ టేబుల్ నేమ్ ఇస్తాం, అక్కడ ఏదైతే ఇచ్చినామో అది. ఓకే. ఇక్కడ ఫీల్డ్స్, టేబుల్లో ఏ ఫీల్డ్స్ అయితే రిక్వైర్డ్ అని అనుకున్నామో ఇక్కడ ఈక్వల్ టు కాంటాక్ట్ ఆల్. ఆల్. ఓకే. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రతి ఫీల్డ్ నువ్వు మాన్యువల్ టైప్ చేసినప్పుడు ప్రతి ఫీల్డ్ ఎంటర్ చేస్తేనే అది సబ్మిట్ అవుతుంది, డేటాబేస్ లో సేవ్ అవుతుంది. లేదంటే ఓకే. సేవ్ అవ్వదు. ఓకే. ఒకవేళ అలా కాదు, రిక్వైర్డ్ ఫీల్డ్స్ అంటే నాకు ఒక 3 ఇయర్స్ అలా సబ్జెక్ట్ అవసరం లేదు అన్నాం అనుకో, అలాంటప్పుడు ఇలా రాసుకుంటాం. కర్లీ బ్రాకెట్స్ లో నేమ్, ఈమెయిల్, మెసేజ్. ఓకే, ఓకే. ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ లేదు, కానీ నువ్వు డేటాబేస్ లో సేవ్ అవుతుంది సబ్జెక్ట్ ఫీల్డ్ ఇవ్వకపోయినా కూడా. ఈ ఓకే. 3 ఫీల్డ్స్ రిక్వైర్డ్ ఇవ్వాలి. ఇక్కడ ఓ, మనకి ఏదైతే రిక్వైర్డ్, ఇప్పుడు ఏదైనా యా, అప్లై చేసేటప్పుడు రెడ్ స్టార్ మార్క్ వస్తుందా రిక్వైర్డ్ అని, ఆ, సేమ్ ఆ టైప్ మనం ఫీల్డ్స్ లో రాసుకుంటాం ఇక్కడ ఓకే. ఓకే. ఏవేవి రిక్వైర్డ్ అనేసి. ఆ, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వ్యూస్ రాస్తాం. వ్యూస్ లో డెఫ్ ఫంక్షన్ నేమ్ కాంటాక్ట్ అని ఇస్తాం. కాంటాక్ట్ పేజ్ అని ఇద్దాం. కాంటాక్ట్ పేజ్ ఓకే. రిక్వెస్ట్. ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు ఏ మెథడ్ చేస్తున్నాం ఇప్పుడు మనం డేటాబేస్ లో, అంటే మనం ఇచ్చింది డేటాబేస్ లో పోస్ట్ అవ్వాలి కాబట్టి పోస్ట్ మెథడేగా. ఓకే. పోస్ట్. పోస్ట్ ఎంటర్.
ఫామ్ వేరియబుల్, ఒక వేరియబుల్ నేమ్ తీసుకుందాం. ఫామ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే ఫామ్స్లో ఇచ్చామో ఈ ఫామ్ ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు ఆ ఫామ్లో సేవ్ అవ్వాలి అనేసి కాంటాక్ట్ ఫామ్ రిక్వెస్ట్ డాట్ ఆ ఫామ్లో పోస్ట్ అవ్వాలి. పోస్ట్ ఓకే. ఇప్పుడు ఇఫ్ ఈ ఫామ్ వ్యాలిడ్ అవుతే ఫామ్ డాట్ ఈజ్ వ్యాలిడ్ వ్యాలిడ్ అవుతే ఫామ్ డాట్ సేవ్ డేటాబేస్లో సేవ్ అవ్వాలి. రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలి. కాంటాక్ట్ పేజ్ అని ఇచ్చుకుందాం. ఒక మెసేజ్ ఇచ్చుకుందాం, అంటే సబ్మిట్ అయితే ఒక మెసేజ్ వచ్చేసి సక్సెస్ అని ఇచ్చుకుందాం. ఓకే. ఒకవేళ ఫామ్ వ్యాలిడ్ కాకపోతే రిటర్న్ రెండర్, అంటే నువ్వు ఇచ్చిన ఫీల్డ్స్ ఏమైనా తప్పుగా రాంగ్ గాని ఉంటే రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా ఫామ్ ని పైన ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఫ్రమ్ యాప్ నేమ్ demo4 యాప్ నేమ్ ఏముంది ఇక్కడ, డెమో4 డెమో యాప్ అని ఉంది. ఇక్కడ డెమో యాప్. యాప్లోనే ఒక ఫార్మ్స్ డాట్ పివై ఉండేది. యాప్ డాట్ ఫార్మ్స్ డాట్ పివై అవసరం లేదు, పైథాన్ ఫైల్ అనేసి అంతే. పివై అంటే ఫార్మ్స్ ఇంపోర్ట్. అక్కడ ఏ ఫామ్ తెచ్చుకుంటున్నాం, ఇప్పుడు కాంటాక్ట్ ఫామ్ తీసుకొచ్చుకుంటున్నాం. కాంటాక్ట్ ఫామ్ ఓకే. నెక్స్ట్ వ్యూస్ రాసిన తర్వాత ఏం రాస్తాం, ఒక యూఆర్ఎల్ రాసుకుంటాం. ఎస్ ఎగ్జాక్ట్ యూఆర్ఎల్ రాస్తాం ఒకటి. కాంటాక్ట్ పేజ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ పేజ్ డాట్ HTML అని ఉందా, టెంప్లెట్ లేదుగా, టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటాం ఒకటి. ఓకే. HTML ఫైల్ కాంటాక్ట్ HTML. పోస్ట్ చేస్తున్నాం కాబట్టి
పోస్ట్ మెథడ్ యూఆర్ఎల్ వచ్చేసి యూఆర్ఎల్ నేమ్ కాంటాక్ట్ పేజ్ అని ఉంది కదా, ఇక్కడ యూఆర్ఎల్ నేమ్ ఉందా? ఇక్కడ కాంటాక్ట్ పేజ్ ఉంది నేమ్, ఇక్కడ ఆ నేమ్ ఇచ్చుకుంటాం. ఇక్కడ లేబుల్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎంటర్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఉంది. నెక్స్ట్ ఈమెయిల్, నెక్స్ట్ ఎంటర్ ఈమెయిల్, టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ ఫీల్డ్ ఇచ్చాం కాబట్టి ఈమెయిల్, నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్. సబ్జెక్ట్ సబ్జెక్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ క్యార్ ఫీల్డ్ కాబట్టి నేమ్ ఈక్వల్ టు సబ్జెక్ట్. నెక్స్ట్ మెసేజ్, సేమ్ క్యార్ ఫీల్డ్ ఉంది కదా ఇక్కడ, మెసేజ్ క్యార్ ఫీల్డ్ కాబట్టి టెక్స్ట్ ఇస్తాము, నేమ్ ఈక్వల్ టు ఇక్కడ మెసేజ్ ఉంది కాబట్టి మెసేజ్ అని ఇచ్చేసుకుంటాం. నేమ్ ఈక్వల్ టు మెసేజ్. ఈ నేమ్ ఈక్వల్ టు అనేవి సేమ్ మోడల్స్ లో మనం ఏవైతే ఇచ్చామో ఇలా సేమ్ ఇవే ఇవ్వాలి. ఓకే. దెన్ యాడ్ అంటే సెండ్. ఇది ఇండెక్స్ పేజ్ లో ఇస్తాం. ఒక లింక్ ఇచ్చేసుకుందాం ఇక్కడ ఇండెక్స్ లోనే. క్యాలిక్యులేషన్స్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఫామ్ తర్వాత ఇక్కడ కాంటాక్ట్ పేజ్ అని చెప్పేసి ఒక లింక్ ఇస్తాం. ఓకే. సరే, కాంటాక్ట్ పేజ్, కాంటాక్ట్ ఓకే. ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా ఇక్కడ మోడల్స్ ఉందా, ఇక్కడ టేబుల్ మోడల్స్ కానీ ఫార్మ్స్ కానీ మనం ఏదైనా కూడా ఒక్క లెటర్ అయినా ఎడిట్ చేసామంటే ఇక్కడ టెర్మినల్లో ఫస్ట్ మేక్ మైగ్రేషన్స్ చేయాలి. పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్. ఓకే. హలో బ్రో, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, ఫీల్డ్స్ స్పెల్లింగ్ వచ్చేసి FIEL అనుకోకుండా వెళ్ళి చేసిన మిస్టేక్ అయింది. ఫస్ట్ మోడల్స్ క్రియేట్ చేసిన తర్వాత మైగ్రేషన్ చేస్తాం. ఓకే. ఇక్కడ మేక్ మైగ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ క్రియేట్ అయిందా టేబుల్, క్రియేట్ మోడల్ కాంటాక్ట్ అనేసి. నెక్స్ట్ పైథాన్ manage.py మైగ్రేట్ ఇక్కడ చేసిన తర్వాత టేబుల్స్ అన్ని మొత్తం లోడ్ అవుతాయి అన్నమాట డేటాబేస్ కి. ఓకే. ఇప్పుడు ఒకసారి ఇక్కడ డేటాబేస్ లోకి వెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ చేసి, డేటాబేస్ ఇదే కదా, ఇక్కడ టేబుల్స్ లోకి వెళ్తే మనం ఇచ్చిన నేమ్ ఇదే కదా కాంటాక్ట్ అని. అవును. ఓకే, దీని మీద క్లిక్ చేసి టేబుల్ డేటా క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చిందా టేబుల్ నేమ్, ఈమెయిల్, సబ్జెక్ట్, మెసేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ లో వాల్యూస్ సబ్మిట్ చేసి ఇక్కడ సేవ్ అవ్వాలి డేటాబేస్ లో. అంతేగా ఇప్పుడు రాసింది మనం ఇక్కడ. ఓకే,
ఇక్కడ మనం రిక్వెస్ట్ ఫామ్ ఇచ్చినాం, ఫామ్ ఈక్వల్ టు కాంటాక్ట్ ఫామ్. ఈ ఫామ్ వ్యాలిడ్ అవుతే డేటాబేస్లో సేవ్ అవ్వాలి కాంటాక్ట్ ఫామ్లో. నెక్స్ట్ రన్ సర్వర్ చేద్దాం. సర్వర్ ప్రాజెక్ట్ రన్ చేస్తాము. ఓకే, అబౌట్ పేజ్లో పెట్టే లింక్ కాంటాక్ట్ అని ఉందా, కాంటాక్ట్ క్లిక్ చేసిన ఇక్కడ ఉంది. ఫస్ట్ అన్ని ఇచ్చేస్తాం. సబ్జెక్ట్ ఇవ్వను కానీ ఆల్ అని పెట్టా కదా, సబ్జెక్ట్ ఇవ్వకుండా చూద్దాం, ట్రై చేద్దాం ఒకసారి సేవ్ అవుతుందేమో అనేసి. ఓకే 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 కాంటాక్ట్ ఏం సేవ్ అవ్వలేదు, సేవ్ అయిందో లేదు ఇక్కడ చూసుకుందాం. సేవ్ అయిందా లేదు. ఒకవేళ ఇక్కడ మనకి అంటే ఎంటీ వచ్చింది కానీ అది వాల్యూ ఏం వచ్చిందో తెలియదు. ఒకవేళ సక్సెస్ అంటే సక్సెస్ అని వచ్చేది మెసేజ్. కాబట్టి ఇప్పుడు ఫామ్ వ్యాలిడ్ కాకుండా ఈ రిటర్న్ రెండర్లోకి వెళ్ళింది కదా, ఇక్కడ కూడా ఒక మెసేజ్ పెట్టేసుకుందాం, ఇన్వాలిడ్ డేటా అనేసి. ఓకే ఇక్కడికి వెళ్ళిందంటే సక్సెస్ అయిపోయాయని మెసేజ్ వస్తుంది, ఇక్కడైతే ఇన్వాలిడ్ డేటా. ఇది మనం ఇక్కడ కాల్ చేసుకుంటాం కదా ఫామ్ తర్వాత డబుల్ కర్లీ బ్రాకెట్స్లో ఆ వేరియబుల్ ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ కాల్ చేసుకుంటాం. ఓకే ఇప్పుడు వస్తుంది ఇన్వాలిడ్ డేటా అనేది చేస్తాం. ఇన్వాలిడ్ డేటా వచ్చిందా, ఇప్పుడు మొత్తం అన్ని ఫీల్డ్స్ ఇచ్చేద్దాం. ఓకే సక్సెస్ వచ్చిందా, ఇప్పుడు డేటాబేస్లో సేవ్ అయ్యండి వాళ్ళు. అది సేవ్ అయిందా ఇక్కడ. ఇది మనం ఒక ఫామ్ ఇచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేస్తే ఆ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత డేటాబేస్లో సేవ్ అయ్యేది ఇది. ఓకే ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ మనకి ఏది కావాలో మోడల్స్ రాసుకుంటాం. అంటే ఒక టేబుల్ నేమ్, టేబుల్లో ఫీల్డ్స్ ఏవేవి కావాలి అన్ని. దెన్ నెక్స్ట్ ఫామ్స్ రాసుకుంటాం. ఒక ఫామ్, ఆ ఫీల్డ్స్ ఏవేవైతే రిక్వైర్డ్ కావాలో ఆ రిక్వైర్డ్ రాసుకుంటాం, మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫీల్డ్స్. ఆల్ అంటే ప్రతి ఫీల్డ్ రిక్వైర్డ్ అనేసి. అవును. ఓకే, మనకి ఏదైనా ఆప్షనల్ గా అలా ఉందంటే బ్రాకెట్స్ లో ఇచ్చుకుంటాం, ఓకే స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, రిక్వెస్ట్ అని పెట్టుకోవాలి కదా, స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకొని స్క్వేర్ బ్రాకెట్స్ లో కొటేషన్స్ లో ఒకటి ఇస్తాం, తర్వాత కామా, తర్వాత ఇంకొకటి, తర్వాత కామా, అట్లా. ఓకే మనకి ఏం కావాలో అవన్నీ ఏవేవైతే రిక్వైర్డ్ అనుకున్నావో అవి ఒకటి రాస్తావు. అక్కడ ఏవైతే టైప్ చేయలేదో అవన్నీ ఆప్షనల్, వాళ్ళ ఇష్టం. అప్పుడు రాయకపోయినా కూడా సక్సెస్ వస్తుంది కదా, అప్పుడు సక్సెస్ అవుతుంది. డేటాబేస్ లో ఎంటీ కాలం ఉంటుంది, అది అదొకటి ఎంటీ కాలం ఉంటుంది. ఓకే, అది ఎంటీ కాలం ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఫార్మ్స్ అయిపోయిన తర్వాత వ్యూస్ డాట్ పీవై, వ్యూస్ లో డెఫ్ ఫంక్షన్ నేమ్ రాసుకుంటాం. ఇక్కడ ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ డబుల్ ఈక్వల్ టు పోస్ట్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్, ఒక వేరియబుల్ నేమ్ ఫామ్ అని తీసుకున్నా, ఫామ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే ఫామ్స్ లో ఏదైతే తీసుకున్నామో, ఏ ఫామ్ అయితే తీసుకున్నామో ఇది కాంటాక్ట్ ఫామ్, రిక్వెస్ట్ డాట్ ఆ ఫామ్ లో పోస్ట్ అవ్వాలని చెప్పేసి పోస్ట్. ఇఫ్ ఫామ్ ఈజ్ వ్యాలిడ్ అయితే ఫామ్ డాట్ సేవ్, అంటే వ్యాలిడ్ అనుకో, మనం ఇచ్చిన ఫీల్డ్స్ అన్ని వ్యాలిడ్ అయినాయి అనుకో, అది సేవ్ అవ్వాలి. సేవ్ అయ్యి రిటర్న్ రెండర్ ఏ పేజ్కి వెళ్ళాలి రాస్తాము. మెసేజ్ నీ ఇష్టం, కాంటాక్ట్ పోస్టెడ్ కానీ సక్సెస్ కానీ నీకు ఇష్టం వచ్చిన మెసేజ్ ఇక్కడ ఇచ్చుకుంటావు. ఒకవేళ ఫామ్ వ్యాలిడ్ అవ్వలేదు అంటే ఈ ఇఫ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వేరే పేజ్, ఇక్కడ ఏ పేజ్ అయినా ఇచ్చేసుకోవచ్చు, నీ ఇష్టం. ఆ పేజ్కి వెళ్ళి ఇక్కడ మెసేజ్ ఎందుకు అవ్వలేదు, లేకుంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేక అది మెసేజ్ ఇచ్చేసుకుంటావు. అది నీకు ఫ్రంట్ ఎండ్ లో వ్యూ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వ్యూస్ అయిపోయిన తర్వాత యూఆర్ఎల్స్ రాస్తావు. యూఆర్ఎల్ ఒకటి, ప్రతి వ్యూస్ కి యూఆర్ఎల్ తెలుసుగా రాయాలని. అవును.
యూఆర్ఎల్ రాస్తాం. దెన్ నెక్స్ట్ HTML పేజ్ రాసుకుంటాం. HTML Hmm. పేజ్ ఇక్కడ కాంటాక్ట్ ఫస్ట్ ఇక్కడ ఇచ్చేసినామా వాటి క్యాలిక్యులేషన్స్ Hmm. సేమ్ ఇదే టైప్ లోనే రాసినాం అంతే. మనం అక్కడ ఏం రాయలే. మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ CSRF టోకన్ నంబర్, ఇక్కడ నంబర్స్ ఇచ్చుకున్నామో అక్కడ మనకి ఏది కావాలంటే అది ఇచ్చేసుకోవచ్చు. మనం ఇక్కడ మోడల్స్ ఏవైతే ఇచ్చుకున్నామో అవి. Yeah. దెన్ కాంటాక్ట్ పేజ్ లో ఇచ్చుకుంటాం. మనకి ఆ లింక్ ఎక్కడైతే కావాలో అక్కడ. నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్ అబౌట్ పేజ్ లో ఇచ్చేసుకున్నాం. ఇదే లింక్. ఇక్కడ Hmm. లింక్ ఇచ్చిన ఈ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఇది కనిపిస్తుంది. ఈ లింక్ అవును. ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది పేజ్, HTML పేజ్. నీ ఇష్టం ఈ లింక్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చేసుకుంటాం. Hmm. ఓకే, ఇది మనం ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తే సబ్మిట్ చేస్తే డేటాబేస్ లో సేవ్ అవ్వడం. డేటాబేస్ లో ఎలా స్టోర్ అవుతుందో. ఓకే. డేటాబేస్ లో ఎలా స్టోర్ అవుతుందో ఇది. Then ఇప్పుడు డేటాబేస్ లో స్టోర్ అయిందా?